వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు థియేటర్స్ లోకి వచ్చేసింది. కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేస్తుంది అని రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే చాలా మంది పనిగట్టుకొని విమర్శల బాణాలు ఎక్కుపెట్టి గందరగోళం చేసేస్తున్నారు. కాటమరాయుడు కలెక్షన్స్ లేవు, డల్ అయిపోయినాయి, దెబ్బతింది, బయ్యర్స్ ఇంకేముంది బొక్క బోర్లా పడ్డారని. కానీ వీరందరి నోర్లు మూయిస్తూ ప్రఖ్యాత మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ చేశాడు. ఇంకేముంది విమర్శకుల నోళ్లు మూతలు పడిపోయినాయి. తెలుగు ఫిల్మ్ కాటమరాయుడు ఈజ్ ఆల్ సెట్ టు క్యూరియస్ పాస్ట్ 1 మిలియన్ ఇన్ యుఎస్ఏ అంటూ ఒక ట్వీట్ చేసేటప్పటికి మైండ్ పోయింది. అంటే 2 రోజుల్లోనే 6 కోట్లు కొల్లగొట్టేశాడు కాటమరాయుడు అనేది అర్థమైంది. ఇక సండే వీకెండ్ డే మినిమం 500,000 పైనే కొల్లగొట్టేసుంటాడు అనేది అర్థమైంది. ఈ దెబ్బతో విమర్శకుల నోర్లు మూతలు పడిపోయినాయి. పనిగట్టుకొని రకరకాల ప్రచారాలు చేశారు కాటమరాయుడు ఖతం అని. అయితే ఖతం కాదు, ఖైమా చేసుకుంటూ పోతుంది, బాక్సాఫీస్ ని సునామీ క్రియేట్ చేస్తుంది అంటానికి ఈ తరుణ్ ఆదర్శ్ ట్వీటే నిదర్శనం. ఇక ముందు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఇప్పటికే మూవీ పండితులు తల పట్టుకుంటున్నారు. సినిమా డివైడ్ టాక్ మిక్సిడ్ టాక్ వచ్చినా కూడా దుమ్ము దులపటం చూసి ఇప్పటికే నోర్లు మూతలు పడ్డాయి. ఏదేమైనా తరుణ్ ఆదర్శ్ ట్వీట్ తో ఇప్పటికీ విమర్శకుల నోర్లు మూతలు పడిపోయినాయి అంటాం ఖాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ 99 ఫర్ లేటెస్ట్ హాట్ న్యూస్.